హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఏపీజీహెచ్ ఆల్ ఇన్ వన్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో టాటా ఐపీఎల్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ మెన్స్ క్రికెట్ సంబంధించి సీజన్ 19-2026 మ్యాచ్ నెంబర్ 58 పంజాబ్ కింగ్స్ వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య అద్భుతమైన పోరాట మ్యాచ్ అయితే జరిగింది. ముంబై ఇండియన్స్ ప్లే ఆఫ్స్ కి క్వాలిఫై అయ్యే అవకాశం లేకపోయినా కూడా పరువు కోసం అయితే పోరాడి అద్భుతంగా మ్యాచ్ అనేది గెలుచుకోవడం జరిగింది. పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో ధర్మశాల వేదికగా అద్భుతంగా పోరాడి ఆఖరి బాల్ వరకు అయితే ఉత్కంఠభరితంగా రెండు టీంలు అయితే హోరాహోరీ తలపడ్డాయి. ఈ మ్యాచ్ ఎలా జరిగింది ఓవర్ టు ఓవర్ వివరించుకునే ప్రయత్నం చేద్దాము. పంజాబ్ కింగ్స్ హోమ్ క్రౌడ్ ముందు ధర్మశాల హెచ్పీసీఏ హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా చల్లని హిమాలయాల దగ్గరలో ముంబై ఇండియన్స్ కి ఆతిథ్యం ఇచ్చి ఆడుతున్న మ్యాచ్ ఇది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ముంబై టీమ్ కి స్టాండింగ్ కెప్టెన్ గా జస్ప్రీత్ బుమ్రా ఐపీఎల్ లో తొలిసారి కెప్టెన్సీ చేస్తూ తన టీంలతో సిద్ధంగా ఉన్నారు. ముంబై ఇండియన్స్ పరువు కోసం పోరాటము, పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్ స్థానం కాపాడుకోవడం కోసం ఈ పోరాటం అయితే జరుగుతుంది. పాయింట్ల పట్టికలో 4వ స్థానంలో పంజాబ్ కింగ్స్, 9వ స్థానంలో ముంబై ఇండియన్స్ ఉన్నారు. ఈ సీజన్ లో తొలి రౌండ్ లో పంజాబ్ కింగ్స్ ముంబై ఇండియన్స్ ని ఓడించడం జరిగింది. ముంబై ఇండియన్స్ హోమ్ గ్రౌండ్ లో వాంకడేలో దారుణంగా ఓడించడం అయితే జరిగింది. దీనికి తగ్గట్టుగా రివెంజ్ ముంబై ఇండియన్స్ తీర్చుకొని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వగలుగుతారా అన్నట్లుగా అయితే మ్యాచ్ అయితే మొదలు కాబోతుంది. ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ లో 2 మార్కులతోటి, పంజాబ్ కింగ్స్ ప్లేయింగ్ లో 3 మార్కులతోటి ఈ మ్యాచ్ ఆడుతూ ఉన్నారు. ఈ మ్యాచ్ కి సూర్యకుమార్ యాదవ్ మరియు హార్దిక్ పాండ్యా అందుబాటులో లేరు. ఈ సందర్భంగా జస్ప్రీత్ బుమ్రాకి కెప్టెన్సీ చేసే అవకాశం అయితే వచ్చింది. తన కెప్టెన్సీ తోటి తన టీంని గెలిపించుకోగలుగుతారా ఏంటి అనేది ఈ మ్యాచ్ ద్వారా తెలియబోతుంది. ముంబై ఇండియన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడం జరిగింది. టాస్ పరంగా ముంబై ఇండియన్స్ కలిసి వచ్చిందని చెప్పుకోవాలి. ఈ పరంగా బుమ్రాకి టాస్ పరంగా కూడా కలిసి వచ్చింది. పంజాబ్ కింగ్స్ హోమ్ గ్రౌండ్ లో మొదటి బ్యాటింగ్ చేస్తూ భారీ స్కోర్ బోర్డును చూడగలుగుతామన్నట్లుగా పంజాబ్ కింగ్స్ ఓపెనర్స్ గా క్రీజ్ లోకి ప్రియాంశ్ ఆర్య లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, ప్రభు సిమ్రాన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. ముంబై ఇండియన్స్ మొదటి ఓవర్ బౌలింగ్ దీపక్ చాహర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ బౌండరీతో స్కోర్ బోర్డును ఓపెన్ చేశారు. ప్రియాంశ్ ఆర్య తన బ్యాట్ నుండి నిన్న కొంత వర్షం పడింది, కొంతవరకు మాజీ రైతు గ్రౌండ్ లో కనిపిస్తుంది. అలాగే పిచ్ కూడా ఎక్కువగా బౌన్స్ అవ్వట్లేదు. బౌండరీలు కూడా దగ్గరగా ఉంటాయి కాబట్టి ఎక్కువ బౌండరీలు సిక్స్లు చేసే అవకాశం అయితే ఉంటుంది. పెద్ద గ్రౌండ్ కాదు కాబట్టి ఈ విధంగా మొదటి ఓవర్ పుట్టేటప్పటికి 7 రన్స్ అయితే చేయగలిగారు పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా. రెండో ఓవర్ బౌలింగ్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా బౌల్ చేయడానికి వచ్చారు. 5 రన్స్ వద్ద పంసింగ్ దాని క్యాచ్ ను నమందీరు స్లిప్ లో క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. ఈ విధంగా పంసింగ్ 5 రన్స్ వద్ద అవుట్ కావాల్సి ఉండగా ఒక మంచి లైఫ్ అయితే లభించిందని చెప్పాలి. నమందీరు క్యాచ్ డ్రాప్ చేశారు. 2 ఓవర్ పుట్టేటప్పటికి 16 రన్స్. 3 ఓవర్ బౌలింగ్ దీపక్ చాహర్ 3 ఓవర్ పుట్టేటప్పటికి 21 రన్స్. 4 ఓవర్ బౌలింగ్ జస్ప్రీత్ బుమ్రా 4 ఓవర్ పుట్టేటప్పటికి 31 రన్స్. 5 ఓవర్ బౌలింగ్ శార్దూల్ ఠాకూర్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 5 ఓవర్ పుట్టేటప్పటికి 46 రన్స్. 6 ఓవర్ బౌలింగ్ దీపక్ చాహర్ ప్రియాంశ్ ఆర్య 22 రన్స్ వరకు చేయగలిగి 17 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా దీపక్ చాహర్ బౌల్ ద్వారా అవుట్ అవడం జరిగింది. పంజాబ్ కింగ్స్ మొదటి వికెట్ ను కోల్పోవడం జరిగింది. ప్రియాంశ్ ఆర్య 22 రన్స్ వరకు చేయగలిగి 17 బాల్స్ ఆడి 17 బాల్స్ వద్ద క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. దీపక్ చాహర్ అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన తోటి తన ఖాతాలో వికెట్ అయితే పడేసుకోవడం జరిగింది. కూపర్ కాన్లీ క్రీజ్ లోకి లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 6 ఓవర్ పుట్టేటప్పటికి 55 రన్స్ ఒక వికెట్ పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 9.2 గా ఉంది. 7 ఓవర్ బౌలింగ్ కార్బిన్ బాష్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 7 ఓవర్ పుట్టేటప్పటికి 59 రన్స్ ఒక వికెట్. ఇక్కడికి 28 రన్స్ వద్ద కార్బిన్ బాష్ క్యాచ్ డ్రాప్ చేశారు. కాటన్ బౌల్డ్ గా అవ్వాల్సింది ప్రభు సిమ్రాన్ కి మరొక మంచి లైఫ్ అయితే లభించింది. ఈ విధంగా కార్బిన్ బాష్ బౌలింగ్ చేసే సమయంలోనే కాటన్ బౌల్డ్ గా అవుట్ అవ్వాల్సిన ప్రభు సిమ్రాన్ కి 2 లైఫ్ లభించిందని చెప్పుకోవాలి. 8వ ఓవర్ బౌలింగ్ రఘు శర్మ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ ధర్మశాల గ్రౌండ్ లో మొదటిసారి ఈ సీజన్ లో స్పిన్ బౌలర్ అయితే బౌలింగ్ చేయడానికి వచ్చారు. 8 ఓవర్ పుట్టేటప్పటికి 67 రన్స్ ఒక వికెట్. ముందు జరిగిన పంజాబ్ కింగ్స్ మ్యాచ్ లో కూడా ఫాస్ట్ బౌలర్స్ బౌలింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు రెండో మ్యాచ్ లో మొదటిసారి స్పిన్ బౌలర్ అయితే బౌల్ చేయడానికి వచ్చారు. ముందు జరిగిన మ్యాచ్ లో కొంతవరకు మంచు ప్రభావం ఎక్కువగా ఉండడం వల్ల కావచ్చు, బౌండరీలు దగ్గరగా ఉండడం వల్ల కావచ్చు, కొంతవరకు స్పిన్నర్లకు అయితే బౌలింగ్ చేయడానికి అవకాశం లేదు. ఈ మ్యాచ్ లో అలా కాకుండా మంచు ప్రభావం కూడా తక్కువగా ఉన్నట్లుగా అనిపిస్తుంది. 8 ఓవర్లో పూర్తయ్యేటప్పటికి 67 రన్స్ ఒక వికెట్. ఈ విధంగా స్పిన్నర్లు అయితే బౌల్ చేయడానికి వచ్చారు. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. 9వ ఓవర్ బౌలింగ్ విల్ జాక్స్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 9 ఓవర్ పుట్టేటప్పటికి 76 రన్స్ ఒక వికెట్. 10వ ఓవర్ బౌలింగ్ రఘు శర్మ 10 ఓవర్ పుట్టేటప్పటికి 89 రన్స్ ఒక వికెట్. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 8.2 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ కార్బిన్ బాష్ ప్రభు సిమ్రాన్ అర్ధ సెంచరీ పూర్తి చేస్తున్నారు. 50 రన్స్ 29 బాల్స్ కి అద్భుతంగా ప్రభు సిమ్రాన్ బ్యాటింగ్ అయితే కొనసాగింది. 2 లైఫ్లు వచ్చిన తర్వాత ప్రభు సిమ్రాన్ అర్ధ సెంచరీ అయితే పూర్తయింది. 50 రన్స్ 29 బాల్స్ కి 11 ఓవర్ పుట్టేటప్పటికి 100 రన్స్ ఒక వికెట్ కోల్పోయి చేసుకోగలిగారు. ఇక్కడ పరుగుల భాగస్వామి 50 రన్స్ 36 బాల్స్ కి ప్రభు సిమ్రాన్ మరియు కూపర్ కాన్లీ ఇద్దరు పరుగుల భాగస్వామి కూడా బాగా కుదిరింది. 12వ ఓవర్ బౌలింగ్ శార్దూల్ ఠాకూర్ ప్రభు సిమ్రాన్ సింగ్ 57 రన్స్ వరకు చేయగలిగి 31 బాల్స్ ఆడి కార్బిన్ బాష్ క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా 2వ వికెట్ ను కోల్పోవడం జరిగింది. పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా క్రీజ్ లోకి శ్రేయాస్ అయ్యర్ రైట్ హ్యాండ్ బ్యాటర్ కెప్టెన్ రావడం జరిగింది. వచ్చిన వెంటనే ఒక బౌండరీ చేసి 2వ బాల్ కి క్లీన్ బౌల్డ్ గా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా శార్దూల్ ఠాకూర్ తన ఓవర్ లో అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శనతో వెంటనే 2 ప్రధానమైన వికెట్లను ఒకే ఓవర్లో తీయగలిగాడు. క్రీజ్ లోకి సూర్యాంత్ సెగ్డే రావడం జరిగింది. రైట్ హ్యాండ్ బ్యాటర్ 12 ఓవర్లు పూర్తేటప్పటికి 111 రన్స్ 3 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ రాజ్ అంగద్ బాబా రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ కూపర్ కాన్లీ 21 రన్స్ వరకు చేయగలిగి 22 బాల్స్ ఆడి కూపర్ కాన్లీ కూడా క్లీన్ బౌల్డ్ గా అవుట్ అయ్యారు. ఈ విధంగా మరొక వికెట్ కోల్పోవడం జరిగింది. క్రీజ్ లోకి శశాంక్ సింగ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 13వ ఓవర్ పూర్తేటప్పటికి 122 రన్స్ 4 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ శార్దూల్ ఠాకూర్ సూర్యాంత్ సెగ్డే కూడా 8 రన్స్ వరకు చేయగలిగి 5 బాల్స్ ఆడి రాజ్ అంగద్ బాబా సూపర్ డైవ్ చేసి క్యాచ్ పట్టగా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి అజ్మతుల్లా ఒమర్ జాయ్ రైట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్ లోకి వచ్చారు. 14వ ఓవర్ పూర్తేటప్పటికి 128 రన్స్ 5 వికెట్లు. 15వ ఓవర్ బౌలింగ్ కార్బిన్ బాష్ శశాంక్ సింగ్ కూడా ఎక్కువ క్రీజ్ లో నిలబడలేక 2 రన్స్ మాత్రమే చేసి 3 బాల్స్ ఆడి ఎల్బీడబ్ల్యూ గా కార్బిన్ బాష్ బాల్ ద్వారా అవుట్ అవడం జరిగింది. క్రీజ్ లోకి మార్కో యాన్సన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 15వ ఓవర్ పూర్తేటప్పటికి 135 రన్స్ 6 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ జస్ప్రీత్ బుమ్రా 16 ఓవర్ పూర్తేటప్పటికి 140 రన్స్ 6 వికెట్లు. స్ట్రాటజిక్ టైమ్అవుట్ తీసుకున్నారు. 17వ ఓవర్ బౌలింగ్ శార్దూల్ ఠాకూర్ మార్కో యాన్సన్ 2 రన్స్ మాత్రమే చేయగలిగి 7 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా శార్దూల్ ఠాకూర్ బాల్ ద్వారా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా శార్దూల్ ఠాకూర్ కి మరొక వికెట్ లభించింది. క్రీజ్ లోకి విష్ణు వినోద్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 17 ఓవర్లో పూర్తయ్యేటప్పటికి 147 రన్స్ వరకు చేయగలిగి 7 వికెట్లను కోల్పోవడం జరిగింది. 18వ ఓవర్ బౌలింగ్ దీపక్ చాహర్ అజ్మత్ ఒమర్ జాయ్ కూడా 38 రన్స్ వరకు చేసి 17 బాల్స్ ఆడి అద్భుతమైన హిట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో విల్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా మరొక వికెట్ పంజాబ్ కింగ్స్ కోల్పోవడం జరిగింది. క్రీజ్ లోకి బాట్లెట్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 18 ఓవర్ పూర్తేటప్పటికి 166 రన్స్ 8 వికెట్లు. 19వ ఓవర్ బౌలింగ్ కార్బిన్ బాష్ ఇక్కడ రాబిన్ మింజీ క్యాచ్ డ్రాప్ చేయడం జరిగింది. విష్ణు వినోద్ క్యాచ్ 7 రన్స్ వద్ద డ్రాప్ చేశారు. ఈ విధంగా విష్ణు వినోద్ కి ఒక లైఫ్ అయితే లభించింది. 19 ఓవర్ పూర్తేటప్పటికి 188 రన్స్ 8 వికెట్లను కోల్పోయి పంజాబ్ కింగ్స్ చేయగలిగారు. 20వ ఓవర్ బౌలింగ్ జస్ప్రీత్ బుమ్రా
కొంతవరకు ఫీల్డర్స్ చాలా ఫీల్డింగ్ చేయడానికి చాలా కష్టపడుతున్నారని చెప్పుకోవాలి. కొంతవరకు ఫీల్డింగ్ మిస్టేకులు అలాగే క్యాచ్ మిస్టేకులు కూడా చాలా జరిగాయి. 20 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 200 రన్స్ కరెక్ట్గా చేయగలిగి 8 వికెట్లను కోల్పోయి పంజాబ్ కింగ్స్ కొంతవరకు బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపించుకోగలిగారు. ఈ విధంగా పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ పరంగా చూసినట్లయితే ప్రియాంశు ఆర్యా 22 రన్స్ 17 బాల్స్ కి, ప్రభ్ సిమ్రాన్ 57 రన్స్ 32 బాల్స్ కి, కూపర్ కాండి 21 రన్స్ 22 బాల్స్ కి, అజ్మతుల్లా ఒమర్ జాయి 38 రన్స్ 17 బాల్స్ కి చేసుకోగలిగారు. ఎరసాల రూపంలో 13 రన్స్ అయితే లభించాయి. వికెట్ల పతనం గురించి చూసినట్లయితే పంజాబ్ కింగ్స్ బ్యాటింగ్ సమయంలో 53 వద్ద మొదటి వికెట్, 109, 111, 111, 123, 135 వికెట్లను, 145, 166 వికెట్లను కోల్పోయి 200 పరుగులు అయితే 20 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 8 వికెట్లను కోల్పోయి చేసుకోగలిగారు. బౌలింగ్ పరంగా ముంబై ఇండియన్స్ శార్దుల్ ఠాకూర్ అద్భుత బౌలింగ్ చేసి 4 వికెట్లు తీయడం జరిగింది. అలాగే దీపక్ చహర్ 2 వికెట్లు, కార్బిన్ బాషు అలాగే రాజ్ అంగద్ బాబా 1 వికెట్ చొప్పున తీయగలిగారు. ముంబై ఇండియన్స్ టార్గెట్ 201 చేతనగా ఓపెనర్స్ గా క్రీజ్లోకి ర్యాన్ వికెట్లను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ రోహిత్ శర్మ రైట్ హ్యాండ్ బ్యాటర్ క్రీజ్లో రావడం జరిగింది. పంజాబ్ కింగ్స్ మొదటి ఓవర్ బౌలింగ్ హర్షదీప్ సింగ్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ మొదటి ఓవర్ పూర్తయ్యేటప్పటికి కేవలం 2 రన్స్ మాత్రమే చేయగలిగారు. ఈ విధంగా హర్షదీప్ బౌలింగ్ ద్వారా అద్భుతమైన బౌలింగ్ ప్రదర్శన అయితే కొనసాగి కేవలం 2 రన్స్ మాత్రమే తన మొదటి ఓవర్ ఇవ్వడం జరిగింది. రెండో ఓవర్ బౌలింగ్ అజ్మతుల్లా ఒమర్ జాయి రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 2 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 13 రన్స్. 3వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ లెఫ్ట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 3 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 28 రన్స్. 4వ ఓవర్ బౌలింగ్ బాట్లెట్ రైట్ హ్యాండ్ ఫాస్ట్ బౌలర్ 4 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 40 రన్స్. 5వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ సింగ్ 5 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 46 రన్స్. 6వ ఓవర్ బౌలింగ్ బాట్లెట్ 6 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 59 రన్స్. పవర్ ప్లే పూర్తయింది. రన్ రేట్ 10కి దగ్గరగా ఉంది. వికెట్ కోల్పోకుండా కొంతవరకు అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే ముంబై ఇండియన్స్ బ్యాటర్స్ నుంచి లభించిందని చెప్పుకోవాలి. 7వ ఓవర్ బౌలింగ్ అజ్మతుల్లా ఒమర్ జాయి ర్యాన్ వికెట్లను 48 రన్స్ వరకు చేయగలిగి అద్భుతమైన హిట్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో అర్ధ సెంచరీకి 2 రన్స్ దూరంలో ర్యాన్ వికెట్లను 48 పరుగుల వద్ద 23 బాల్స్ ఆడి ప్రియాంశు ఆర్యా క్యాచ్ పట్టి అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా మొదటి వికెట్ ముంబై ఇండియన్స్ కోల్పోయారు. క్రీజ్లోకి నమందీరు రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 7 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 69 రన్స్ 1 వికెట్. 8వ ఓవర్ బౌలింగ్ యుజ్వేంద్ర చాహల్ రైట్ హ్యాండ్ స్పిన్ బౌలర్ 8 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 72 రన్స్ 1 వికెట్. 9వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ నమందీరు 9 రన్స్ వరకు చేయగలిగి రెండో వికెట్ గా నమందీరు కూడా అవుట్ అవడం జరిగింది. 9 రన్స్ మాత్రమే చేసి 6 బాల్స్ కి హర్షదీప్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. ఈ విధంగా రెండో వికెట్ ముంబై ఇండియన్స్ కోల్పోవడం జరిగింది. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. క్రీజ్లోకి తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 9 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 85 రన్స్ చేయగలిగి 2 వికెట్లను కోల్పోవడం జరిగింది ముంబై ఇండియన్స్ బ్యాటింగ్ పైన. 10వ ఓవర్ బౌలింగ్ యుజ్వేంద్ర చాహల్ రోహిత్ శర్మ కూడా 25 రన్స్ వరకు చేయగలిగి 26 బాల్స్ ఆడి క్లీన్ బౌల్డ్ గా యుజ్వేంద్ర చాహల్ బౌల్ ద్వారా అవుట్ అవడం జరిగింది. ఈ విధంగా రోహిత్ శర్మ లాంటి బ్యాటర్ ను అద్భుత బ్యాటింగ్ ప్రదర్శన చూడాలని ఎంతో మంది ఫ్యాన్స్ ఎదురు చూస్తూ ఉంటారు. ఇలాంటి సమయంలో రోహిత్ శర్మ కూడా 25 రన్స్ వరకు మాత్రమే చేయగలిగి రోహిత్ శర్మ అవుట్ అవడం జరిగింది. క్లీన్ బౌల్డ్ గా క్రీజ్లోకి రూదర్ఫర్డ్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 10 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 88 రన్స్ 3 వికెట్లు. సగం ఇన్నింగ్స్ పూర్తయింది. రన్ రేట్ 8.8 గా ఉంది. 11వ ఓవర్ బౌలింగ్ బాట్లెట్ 11 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 98 రన్స్ 3 వికెట్లు. 12వ ఓవర్ బౌలింగ్ యుజ్వేంద్ర చాహల్ 12 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 103 రన్స్ 3 వికెట్లు. 13వ ఓవర్ బౌలింగ్ అజ్మతుల్లా ఒమర్ జాయి 13 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 116 రన్స్ 3 వికెట్లు. 14వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ 14 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 121 రన్స్ 3 వికెట్లు. స్ట్రాటజీ టైం అవుట్ తీసుకున్నారు. ఇక్కడికి 36 బాల్స్ మిగిలి ఉండగా 80 రన్స్ కావాలి ముంబై ఇండియన్స్ గెలుపు కోసం. మ్యాచ్ ఎటువైపు పోతుందో తెలియనట్లుగా రెండు వైపులా మ్యాచ్ విజయాలకు అవకాశాలు ఉన్నట్లుగా కనిపిస్తోంది. 36 బాల్స్ 80 రన్స్ చేయడం అంటే కొంచెం ఇప్పుడు ఉన్న పరిస్థితిని బట్టి కొంచెం కష్టంగా అనిపించే విధంగా ఉన్నా కూడా క్రీజ్ లో మంచి హిట్ బ్యాటర్స్ ఉన్నారు కాబట్టి ముంబై ఇండియన్స్ కూడా కొంతవరకు గెలుపు అవకాశాలు అయితే ఉన్నాయన్నట్లుగా కనిపిస్తుంది. 15వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ సింగ్ 15 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 129 రన్స్ 3 వికెట్లు. 16వ ఓవర్ బౌలింగ్ యుజ్వేంద్ర చాహల్ ఇక్కడ పరుగుల భాగస్వామ్యం 53 రన్స్ 38 బాల్స్ కి తిలక్ వర్మ మరియు రూదర్ఫర్డ్ పరుగుల భాగస్వామ్యం కూడా బాగా కుదిరిందని చెప్పుకోవాలి. 16వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 149 రన్స్ 3 వికెట్లు. 17వ ఓవర్ బౌలింగ్ అజ్మతుల్లా ఒమర్ జాయి ఇక్కడికి రూదర్ఫర్డ్ 20 రన్స్ వరకు చేయగలిగి 21 బాల్స్ కి బాట్లెట్ క్యాచ్ పట్టగా అవుట్ అయ్యారు. రూదర్ఫర్డ్ వికెట్ కోల్పోవడం జరిగింది ముంబై ఇండియన్స్. క్రీజ్లోకి విల్ జాక్సన్ రైట్ హ్యాండ్ బ్యాటర్ వచ్చారు. 17 ఓవర్లు పూర్తయ్యేటప్పటికి 151 రన్స్ 4 వికెట్లు. 18 బాల్స్ మిగిలి ఉండగా 50 రన్స్ కావాలి ముంబై ఇండియన్స్ గెలుపు కోసం. ఈ విధంగా మ్యాచ్ రెండు జట్లకు గెలుపు అవకాశం ఎవరికి వస్తున్నట్లుగా ఉత్సాహ ఫలితంగా మ్యాచ్ అయితే కొనసాగుతుంది. 18 బాల్స్ 50 రన్స్ కొట్టడం అంటే కొంతవరకు ఇది బౌలర్లు కనుక మంచి బౌలింగ్ చేయగలిగితే బౌండరీలు 6లు చేయకుండా ఆడగలిగితే మాత్రం వికెట్లు తీయగలిగితే కొంతవరకు పంజాబ్ కింగ్స్ గెలుపు అవకాశాలు కనిపిస్తున్నాయి. 18వ ఓవర్ బౌలింగ్ మార్కో యాన్సన్ ఇక్కడికి తిలక్ వర్మ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నారు. 50 రన్స్ 25 బాల్స్ కి. ఇక్కడ నుంచి మ్యాచ్ అయితే మలుపు జరగబోతున్నట్లుగా తిలక్ వర్మ అద్భుత బ్యాటింగ్ తోటి 51 రన్స్ లో 3 6లు 5 4లు చేయడం జరిగింది. 18 ఓవర్ పూర్తయ్యేటప్పటికి 173 రన్స్. ఈ విధంగా ఈ ఓవర్ లో 22 రన్స్ అయితే వచ్చాయి. మార్కో యాన్సన్ 22 రన్స్ వరకు ఇచ్చారు. ఈ ఓవర్ లో ఇది మ్యాచ్ టర్నింగ్ పాయింట్ ఓవర్ గా మారిపోయింది. ఈ విధంగా ముంబై ఇండియన్స్ వైపు మ్యాచ్ మలుపు తిరిగిందని చెప్పుకోవాలి. ఇక్కడికి 12 బాల్స్ మిగిలి ఉండగా 28 రన్స్ కావాలి ముంబై ఇండియన్స్ గెలుపు కోసం. 19వ ఓవర్ బౌలింగ్ హర్షదీప్ సింగ్ ఇక్కడ మొదటి బాల్ 6 గా విల్ జాక్స్ బ్యాట్ నుంచి, రెండవ బాల్ సింగిల్ గా, మూడవ బాల్ డాట్ బాల్ గా, 4వ బాల్ సింగిల్ గా, 5వ బాల్ విజాక్స్ బౌండరీగా మలచడం జరిగింది. 6వ బాల్ సింగిల్ గా మలచడం జరిగింది. ఈ విధంగా 19వ ఓవర్ పూర్తయ్యేటప్పటికి 186 రన్స్ చేసి 4 వికెట్లు కోల్పోవడం జరిగింది. ఇంకా 6 బాల్స్ మిగిలి ఉండగా 15 రన్స్ కావాలి ముంబై ఇండియన్స్ గెలుపు కోసం. ఈ విధంగా మంచి పిచ్ హిట్టర్లు ఇద్దరు కూడా విల్ జాక్స్ మరియు తిలక్ వర్మ ఇద్దరు కూడా మంచి పర్ఫార్మెన్స్ తోటి అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన అయితే చూపిస్తూ టీం విజయానికైతే వీళ్ళు కృషి చేస్తున్నారని చెప్పుకోవాలి. 20వ ఓవర్ బౌలింగ్ బాట్లెట్ ఈ విధంగా 6 బాల్స్ మిగిలి ఉండగా బాట్లెట్ బౌల్ చేయడానికి వచ్చారు. 15 రన్స్ కావాలి. మొదటి బాల్ విజాక్స్ బ్యాట్ నుంచి 6 గా మలచడం జరిగింది. రెండో బాల్ సింగిల్, మూడో బాల్ డాట్ బాల్, 4వ బాల్ 6 గా తిలక్ వర్మ బ్యాట్ నుంచి మలచడం జరిగింది. ఈ విధంగా పరుగుల భాగస్వామ్యం కూడా 50 రన్స్ 19 బాల్స్ అద్భుతంగా పరుగుల భాగస్వామ్యం కూడా హిట్ బ్యాటింగ్ తోటి కుదుర్చుకున్నారు తిలక్ వర్మ మరియు విజాక్స్ ఇద్దరు కూడా. 2 బాల్స్ మిగిలి ఉండగా 2 రన్స్ మాత్రమే కావాలి ముంబై ఇండియన్స్ గెలుపు కోసం. 5వ బాల్ ని 6 గా తిలక్ వర్మ బ్యాట్ నుంచి విన్నింగ్ షాట్ అందించడం జరిగింది. ఈ విధంగా 6 వికెట్ల తేడాతోటి మంచి విజయాన్ని అయితే అందించారు తెలుగు అబ్బాయి హైదరాబాద్ కుర్రాడు. హిమాలయాల్లో అదరగొట్టేశాడని చెప్పుకోవాలి. ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతోటి సూపర్ వికెట్ సాధించి పెట్టాడు తిలక్ వర్మ తన బ్యాట్ తోటి. సూపర్ హిట్ బ్యాట్ తోటి తిలక్ వర్మ 75 రన్స్ వరకు చేసి నాట్అవుట్ గా నిలిచి 33 బాల్స్ లోనే 6 4లు 6 6లు చేయడం జరిగింది. తిలక్ వర్మ బ్యాట్ తోటి అద్భుతంగా నిలబడ్డాడని చెప్పుకోవాలి. వరుసగా వికెట్ పడిపోతున్నా కూడా తిలక్ వర్మ అద్భుతమైన బ్యాటింగ్ తోటి ప్రదర్శన అయితే చూపించి మ్యాచ్ అనేది గెలుచుకోగలిగాడు. పాయింట్ పట్టికలో మార్పులు ఏమీ జరగలేదు. ప్లే ఆఫ్స్ కి వర్సెస్ పరువు కోసం పోరాటంలో పరువు పోరాటం గెలిచిందని చెప్పుకోవాలి. పంజాబ్ కింగ్స్ వర్సెస్
ముంబై ఇండియన్స్ అద్భుతంగా గెలిచారు. పంజాబ్ కింగ్స్ 4వ స్థానంలో, ముంబై ఇండియన్స్ 9వ స్థానంలోనే ఉన్నారు. 5వ వికెట్ భాగస్వామి 56 రన్స్ 20 బాల్స్ కి తిలక్ వర్మ మరియు విల్ జాక్సన్ అద్భుతంగా చేశారు. ఎక్స్ట్రా ఓవర్లో 3 రన్స్ మాత్రమే లభించాయి. పంజాబ్ కింగ్స్ బౌలింగ్ లో అజ్మతుల్లా ఓపెన్ 2 వికెట్లు, చాహల్ యాన్సన్ 1 వికెట్ మాత్రమే తీయగలిగారు. వికెట్ల పతనం గురించి 61-88, 81-88, 149గా 19.5 ఒక బాల్ మిగిలి ఉండగా 205 టార్గెట్ అయితే ఛేదించేశారు. రోహిత్ శర్మ 25, 26 బాల్స్ కి, ర్యాన్ క్రికెట్ 48, 23 బాల్స్ కి, రూదర్ఫర్డ్ 20 రన్స్ 21 బాల్స్ కి, తిలక్ వర్మ 75, 33 బాల్స్ కి, విల్ జాక్సన్ 25, 10 బాల్స్ కి అద్భుత బ్యాటింగ్ చేసి వీరిద్దరూ నాట్ అవుట్ గా నిలిచి మ్యాచ్ గెలుచుకున్నారు. అవార్డు పరంగా సూపర్ స్ట్రైక్, సూపర్ 6, సూపర్ 4 మరియు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డుని తిలక్ వర్మ అద్భుతంగా అందుకోవడం జరిగింది. తెలుగు అబ్బాయి ఎదగొట్టేశారని చెప్పుకోవాలి. గ్రీన్ డాట్ బాల్స్ పరంగా శార్దూల్ ఠాకూర్ 4 వికెట్లు తీసినందుకు డాట్ బాల్స్ అవార్డు అందుకున్నారు.